హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము చలిమిడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికన్నా ముందు మీరు ఎంతవరకు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే ఆరోగ్యమస్తు తెలుగు వీడియోస్ అని టైప్ చేస్తే మన ఛానల్ వస్తుంది. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంకెందుకు ఆలస్యం, అలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందు ఇట్లా నేను ఒక డబ్బా బియ్యం కడిగి నానబెట్టుకున్నానండి. నేను మీకు కేజీ కొలత చెప్తాను. ఇలా నానిన తర్వాత మనము ఇంట్లోనే ఒక గుడ్డ వేసేసుకొని దాని మీద ఈ బియ్యాన్ని ఆరబెట్టుకోవాలి. ఎండలో కాకుండా ఇంట్లోనే ఆరబెట్టుకోవాలి. ఇట్లా బాగా ఆరిన తర్వాత బాగా పొడి పొడిగా వస్తాయి. ఎటువంటి ఈ ఒడ్లు ఏమీ లేకుండా మనము వాటిని వేరేసేసుకొని, రాళ్ళు కానీ ఏమీ లేకుండా ఇట్లా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇట్లా మిక్సీ జార్లోకి వేసుకొని మనం ఇప్పుడు పౌడర్ వేసుకుందాము. మనం మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. బాగా ఆరిన తర్వాత బియ్యాన్ని మిక్సీ జార్లో బాగా మెత్తగా పిండిలాగా వేసుకోవాలండి. చూసారు కదా, ఈ రకంగా మనకి బాగా పిండి అవ్వాలి. మనము సలిబిండి అంటే మనం అరిసెలకి ఎలా పట్టుకుంటామో ఆ రకంగానే తయారు చేసుకోవాలి. దీన్ని మనం ఏం చేయాలి అంటే జల్లించుకోవాలి. కింద ఒక పేపర్ కానీ ఏదైనా పెట్టుకొని జల్లించుకోవాలి. బరక కానీ ఏమీ లేకుండా బాగా మెత్తగా ఉండాలండి. అప్పుడే మనకి సలిబిండి అనేది బాగా మంచి టేస్ట్ వస్తుంది. బరకగా లేకుండా బాగా స్మూత్గా ఉండిద్ది అనమాట. ఈ రకంగా మనము పిండి అంతా జల్లించుకోవాలి. కేజీ పిండికి నేను చెప్తున్నాను. ఈ రకంగా మొత్తం జల్లించుకోవాలి. జల్లించిన తర్వాత కొంచెం నూనె వస్తుంది. మళ్ళీ దాన్ని కూడా మిక్సీకి వేసుకొని బాగా పిండి వేసుకోవాలి. ఈ రకంగా మళ్ళీ మనము మిక్సీ జార్లోకి వేసుకొని బాగా మెత్తగా వేసేసుకోవాలండి, జల్లించుకోవాలి. అలా మొత్తం వేసుకున్న తర్వాత నేను గసగసాలు, అలాగే ఎండు కొబ్బరి, జీడిపప్పు, బెల్లము తీసుకున్నాను పిండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ఒక గిన్నె తీసుకొని, మందపాటి గిన్నె తీసుకోవాలి. దాంట్లో బెల్లం వేసుకోవాలండి. కేజీకి 35 బెల్లం అన్నమాట. నేను బెల్లం తీసుకున్నాను. మేము ఒక డబ్బాకి చేసుకుంటున్నాంలేండి, మీకు కేజీకి కొలత చెప్తున్నాను. అలాగే మనం ఒక చిన్న గ్లాస్ అంతా నీళ్ళు పోసేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇట్లా బాగా మరగాలి. మనకేమి ఈ తీగ పాకం వస్తే సరిపోతుందండి. అంతేగా తీగ పాకం లైట్గా పాకం వస్తే సరిపోతుంది. ముదిరి పాకం కూడా అవసరం లేదు. ఇట్లా బాగా పాకాన్ని పట్టేటప్పుడు దాన్ని పక్కన పెట్టుకొని ఈలోపు మనము జీడిపప్పు అవి వేయించుకుందాము. 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే మనకి సలిబిండి అనేది మంచి టేస్ట్ వస్తుంది. బాగా స్మూత్గా బాగుండిద్ది అనమాట. దీంట్లో నెయ్యి వేసిన తర్వాత జీడిపప్పు, ఎండుమిరపకాయలు, గసగసాలు 3 వేయించుకోవాలి. గసగసాలు లాస్ట్ని వేసుకొని స్టవ్ ఆపేయాలి. ఇట్లా బాగా వేయించుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాకం ఉడుకుతుందో లేదో చూద్దాము. పాకం బాగా ఉడుకుతుందండి. ఇంకొంచెం ఒక 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మనము ఉడికిందా లేదా అనేది, పాకం వచ్చిందా లేదా అనేది చూసుకోవాలంటే ఒక ప్లేట్లోకి నీళ్ళు తీసుకొని దీంట్లోకి మనం కొంచెం వేస్తే ఆ పాకాన్ని ఉండగట్టాలి. ఉండగట్టినప్పుడు మనకు పాకం అనేది రెడీ అయిపోయినట్టు, పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట. చూసారు కదా, ఇంకప్పుడు మనం దించేయాలి. దించేసిన తర్వాత ముందుగా మనము తాలింపు వేసుకున్నాం కదా, జీడిపప్పు అవి వేయించుకున్నాం కదా, అవన్నీ వేసేసి కలపాలి. ఇప్పుడు మనము పిండి కొంచెం కొంచెం వేసుకుంటా ఈ పాకంలో కలుపుకోవాలి. ఒకళ్ళు వేస్తూ ఉంటే కలుపుకుంటూ ఉంటే మనకి తొందరగా అయిపోతుంది. పాకం అనేది చల్లబడక ముందే మనము కలపాలన్నమాట. ఈ రకంగా మనం చూసుకుంటా కలుపుకుంటే మనకు సలిబిండి అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ ప్రాసెస్లోనే చేసి చూడండి మీరు కూడా. అలా కొంచెం కొంచెం వేసుకుంటా కలుపుకోవాలి. మనకు సరిపడినంత వేసుకుంటే సరిపోతుంది. కేజీ పిండికి 35 బెల్లం. ఈ రకంగా వచ్చింది. ఇంకా కొంచెం పట్టిద్దండి పిండి, అందుకని చూపిస్తున్నాను. ఇట్లా మొత్తం 3-4 స్టెప్పుల దాకా పిండి అంతా అయిపోయేదాకా కలుపుకోవాలి. మనకి సలిబిండి అనేది తినడానికి పర్ఫెక్ట్గా ఉండేటట్టు, చేతికి అతుక్కోకుండా ఉండేదాకా మనం పిండి అనేది వేసుకొని బాగా కలపాలి. జారుడుగా ఉండకూడదు, అలానే మరీ గట్టిగా ఉండకూడదు.
సలిబిండి అనేది ఇట్లా మనకి చేతికి అనేది అతుక్కోకూడదు. అంతేనండి. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.